జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల పాశవిక దాడి తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇంతటి దారుణానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణమనే అనుమానంతోటే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ మారణహోమం వెనుక పాకిస్తాన్ హస్తముందని తేలితే ఇక భారత్ ఉగ్రరూపం చూసి పాకిస్తాన్ నిలబడలేదు. దానిపై భారత ఇంటెలిజెన్స్ బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే పలు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాటలను విన్న పాక్ వెన్నులో వణుకు పుట్టింది. ఆయన మాటలు పాక్ చెవిన చేరాయో లేదో అక్కడి మంత్రి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న 24-36 గంటల్లో తమ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు న్యూఢిల్లీ ప్రణాళికలు రచిస్తుందన్నారు. దీనికి సంబంధించి తమకు ఖచ్చితమైన నిఘా సమాచారం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై సైనిక దళాలు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామంటూ మోడీ చెప్పారు. దాంతో పాక్ మంత్రి తమ సైన్యాన్ని అప్రమత్తంగా ఉండమంటూ హెచ్చరించారు. ఇప్పటికే పాకిస్తాన్ మంత్రులు యుద్ధానికి సిద్ధమంటూ పరోక్షంగా భారత్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారత్ మాత్రం చాలా నిగూఢంగా వ్యవహరిస్తుంది. భారత్ ఏ క్షణం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆలోచనతో పాక్ అధికారులు చిత్రహింసలు పడుతున్నారు. పాకిస్తాన్ కూడా ఉగ్రదాడికి బలవుతుందని పాక్ మంత్రి అతహుల్లా తరార్ కొత్త తెర తీశారు. మా దేశం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని ముసలి కన్నీరు కారుస్తున్నారు. అలాగే న్యూఢిల్లీ పాక్ పై సైనిక చర్యకు పాల్పడుతుందని, భారత్ కు పాకిస్తాన్ దేశం శాంతితో ఉండడం ఇష్టం లేదని భారత్ పై విషం చిమ్మారు. పహల్గాం దాడిపై పారదర్శకంగా స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టాలని, అందుకు తమ దేశం కూడా సహకరిస్తుందని ప్రకటించారు. అలా కాకుండా సైనిక చర్య అంటూ చేస్తే పాక్ ప్రతి చర్య చాలా బలంగా ఉంటుందని భారత్ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. అలాగే నియంత్రణ రేఖ వద్ద కూడా పాక్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అందుకు భారత ఆర్మీ కూడా వారికి గట్టిగానే సమాధానం ఇస్తుంది. అయితే యుద్ధం మాట కాసేపు పక్కన పెడితే పాక్ మంత్రి చెప్పినట్లు సైనిక చర్య అయితే ఉండేలా కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైకి ధైర్యం నటించినా భారత్ ఏం చేయబోతుందో అని పాక్ తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఉంది.